ఇద్దరు వ్యక్తుల మధ్య సడన్గా అనుకోని విధంగా కారణం ఏదైనా కావచ్చు గొడవ జరిగినప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నువ్వు మగోడు అయితే నీ మూతు మీద మొలిసింది మీసం అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను టచ్ చేసి చూడు అనే మాటలతో రెచ్చగొట్టడం వలన క్షణికావేశంలో వెంటనే రెచ్చగొట్టిన వ్యక్తిని మరొక వ్యక్తి విచక్షణారహితంగా గాయపరచడం మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని రెచ్చగొట్టడం వలన క్షణికావేశానికి లోనైన వ్యక్తి తనను రెచ్చగొట్టిన వ్యక్తిని గాయపరచడం వలన సాధారణ గాయాలు కలిగినట్లయితే బిఎన్ఎస్లోని సెక్షన్ 122 క్లాస్ 1 ప్రకారం 1 నెల వరకు జైలు శిక్ష విధించవచ్చు, లేదా 5,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు, లేదా 2 విధించవచ్చు. అలాగే తనను రెచ్చగొట్టిన వ్యక్తిని క్షణికావేశంలో గాయపరచడం వలన చాలా తీవ్రమైన బలమైన గాయాలు కలిగినట్లయితే బిఎన్ఎస్లోని సెక్షన్ 122 క్లాస్ 2 ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు, లేదా 10,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు, లేదా 2 విధించవచ్చు.